కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ మద్దతు జరిగింది. ఆ తర్వాత మద్దతు తర్వాత ఒక వర్గం మీద దాడులు కూడా జరిగింది చాలా దారుణంగా. ఈ ఘటనకి తెలుగుదేశం ప్రభుత్వమే కారణం, చంద్రబాబు నాయుడే చేయించాడు అని చాలామంది ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆయన మాత్రం ఆ ఆరోపణల మీద ఎక్కడ స్పందించలేదు, ఖండించలేదు. దాని మూలంగా ఏంటంటే ఈ తర్వాత తరాలు 90s తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఈ హత్య అసలు చంద్రబాబు చేయించాడనే ఒక దీనిలో ఉన్నారు. యాక్చువల్గా అక్కడ అందరికీ తెలిసిన విషయం, పాత తరం వాళ్ళకి అందరికీ తెలుసు, దేవినేని నెహ్రూకి వంగవీటి రంగా 2 గ్రూపుల మధ్య గొడవలో ఉన్నారు. ఆ రోజు మీరు మంత్రివర్గంలో ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు బయట ఉన్నట్టున్నారు కదా. అసలు అంటే ఆ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వం కూడా విఫలమైందన్న ఆరోపణలు వచ్చినాయి శాంతి భద్రతల విషయం. మీరే చెప్పారు కదా, ఇది ప్యూర్గా అక్కడ నెహ్రూ వంగవీటి రంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వాళ్ళకి తగాదా ఉన్నాయి. ఇది పొలిటికల్గా దీంట్లోకి వచ్చినప్పుడే కాకుండా స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఆయన స్టూడెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు, ఈయన ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నడుస్తారు. ఈ 2 ఆర్గనైజేషన్స్ వాళ్ళు రన్ చేసింది ఏంటి, ఆస్తులు పెంచుకోవడం, పరిష్కారాలు చేయటాలు, వీటికి సంబంధించినటువంటి ఆధిపత్యత. దీన్ని ఏమంటారు రౌడీజం అంటారా, లేకపోతే మాఫియా అంటారా, లేకపోతే ఆస్తులు పెంచుకోవడం అంటారా? అతను పరిమితం అయితే దీన్ని కులాలకు పులిమి, మళ్ళీ పార్టీలకు ఉలిమి, ఈ రకంగా చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందని నేను అనుకోను. దాంట్లో ఉన్న నాయకులకి ఉందని అనుకోను. కాకపోతే వాళ్ళ ప్రభావం పెంచుకోవడానికి, వాళ్ళ పలుకుబడి కోసం ఈ పార్టీల యొక్క పేర్లు బయటకు మీడియా ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్రచారకు వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఆ ఇండివిజువల్స్ కూడా వీళ్ళని లాగి పునఃపురం తప్పితే వీళ్ళు వాళ్ళిద్దరికి ఎందుకంటే అంతకుముందు మురళి చంపటం, అంతకుముందు రాధాలు చంపటం, అంతకుముందు ఆ గొడవలన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యవహారాలు. ఆ నేపథ్యంలో జరిగినటువంటివే 100కి 100 పాళ్ళు, అంతే 100కి 100 పాళ్ళు ఆ నేపథ్యం తప్పితే పార్టీలకు సంబంధం ఏమి లేదు. మనం చంపించడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి అప్పుడు లేదు. ఆ రకంగా ధైర్యం చేసేటటువంటి వ్యక్తిత్వం కూడా పార్టీ కాదు తెలుగుదేశంలో, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా కూడా. ఆ తర్వాత బాగా గొడవలు జరిగినప్పుడు కూడా కంట్రోల్ చేయడం అనేటటువంటిది ఉందే, అది ఇలా జరుగుతుంది అనేటటువంటిది ఏదన్నా అంతకు పూర్వం కనుక ఉంటే అనుకోవచ్చు. ఒకటి ఇప్పుడు పోలీసు వ్యవస్థ, చీఫ్ మినిస్టర్ లేకపోతే హోమ్ మినిస్టర్ చేయదు కదా, పోలీసు వ్యవస్థకి ఇంట్రెస్ట్ అయి ఉంటుంది లా అండ్ ఆర్డర్. వాళ్ళకి కూడా ఏంటి, నాకు అనుభవం ఉన్నంత వరకు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇటువంటి జరిగితే ఇలా జరగవచ్చు అని అసెస్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని అధిగమించే విధంగా ఒక ప్లానింగ్ జరిగింది అక్కడ. అంతకుముందే వెళ్ళి ఇంటూ పెట్టి మార్క్స్ పెట్టేసేసి కదా రావడం అనేటటువంటి ఉంటే అది మాస్టర్ ప్లానింగ్. అది కుట్రపూరితం కాదు, అదొక కుట్రపూరితం అంటే ఇప్పుడు చంపుతారు అనేటటువంటి ఉంది, చంపుతారు అనేటటువంటిది ఒక కుట్ర కదా. మరి అంటే మరి అది దానికి రిపర్కేషన్ ఇట్లా ఉంటుంది అనేటటువంటి వాళ్ళ కోసం చూపించుకోవడానికి చేసేటటువంటి కుట్ర అంటామో లేకపోతే స్ట్రాటజీ అంటామో, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అనుకుంటామో ఏదో అనుకునే ఉంది. అల్టిమేట్గా నష్టపోయారు. పార్టీ కూడా నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ 89 ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు అదొకటి. దానికన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా కమ్మ కాపు అనేటటువంటి దానికి ఆ రకమైనటువంటి వైరం రావాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ఇంటర్నల్ పార్టీ పెట్టినప్పుడు కాపులు అంతా కూడా రామారావు గారు ఫ్యాన్ సిస్టమ్ లో 7 మంది అనేవారు. అలా అదొక కుటుంబం లాగా వెళ్ళేటటువంటి దానికి ఇలా విభజన రావడం అనేటటువంటి దురదృష్టకరము.
దానికి దోహదపడింది అనేటటువంటిది, అది వీళ్ళిద్దరు వైరము అనేటటువంటిది నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. Like, share and subscribe to Rajaniti channel.